హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు వసంత పంచమి సందర్భంగా వైజాగ్ డాబా గార్డెన్స్లో ఉన్న శ్రీ కశ్యప్ స్కూల్ దగ్గర అక్షరాభ్యాసం కార్యక్రమం జరుగుతుంది. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. సో ఆ విశేషాలు ఏంటో చూద్దాం. నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చాయి. నా పేరు రోహిణి, మా హస్బెండ్ పేరు వచ్చేసి రాము, మా పాప పేరు హేష్విత. ఇక్కడ అక్షరాభ్యాసానికి వచ్చాం మేము. చాలా బాగా జరిగింది. ఎటువంటి స్కూల్లోనే లేదు ఇలాగ అక్షరాభ్యాసం చేయించడం. ఈ స్కూల్లో చేశారు. మా పెద్ద బాబు కూడా ఇదే స్కూల్లో చేసాం, మేము జాయిన్ చేసాం. ఫస్ట్ స్టాండర్డ్లో చదువుతుంది. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. యాక్టివిటీస్ కానీ ప్రాజెక్ట్స్ వర్క్ కానీ అన్నీ బాగుంటాయి. ఇక్కడ స్కూల్లోని స్టడీ చాలా బాగుంటుంది. నా పేరు మాధవి, మా సన్ పేరు జయాదిత్య అన్నమాట. ఈ స్కూల్లో జాయిన్ చేసాం. ఈరోజు అక్షరాభ్యాసం. సో చాలా బాగా జరిపించారు. దాంతో మా పాపను కూడా ఈ స్కూలే యూకేజీలో జాయిన్ చేసాం. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏదైనా ఈవెంట్ అనేది అందరికీ పిల్లలకి చెప్తారనమాట. ఒక దివాళీ అనగా ఒక దీపమిచ్చి ఇలా చేయాలి అని చెప్తారు. నెక్స్ట్ ఏదైనా మొన్న సంక్రాంతి పొంగల్ చేశారన్నమాట. పొంగల్ అంటే ఈవెంట్. అవి ఎలా ఉంటాయి, సాంప్రదాయాలు మర్చిపోయిన పిల్లలకు కూడా తెలియజేసేలా చెప్తున్నారనమాట. సో ఇవి కోడి పందాలు, నెక్స్ట్ ఇవి పాలు పొంగించి ఎలా వండాలి, సంక్రాంతి ఈవెంట్ అనేది ఏంటి మొత్తం డీటెయిల్డ్గా డ్యాన్స్ రూపంలో కూడా చూపించారు. సో అది బాగా నచ్చింది. నెక్స్ట్ ఏ ఈవెంట్ అయినా ముందు పిల్లలకి మెన్షన్ చేసి చెప్తారనమాట. సో ఈ ఈవెంట్ వస్తుంది ఇలా చేయాలి అని చూపిస్తారు. సో అది బాగా నచ్చింది. నెక్స్ట్ మా బాబుని ఎల్కేజీలో జాయిన్ చేశాను. ఈరోజు పూజ చేశారు, చాలా బాగా చేశారు. సార్ ఇంకా చాలా నెమ్మదిగా ఏదైనా సరే ఓపిక్గా చెప్తారనమాట. ఇక్కడ కరస్పాండెంట్ అది అంటే మెచ్చుకోదగిన విషయం అన్నమాట.